సంగారెడ్డి జిల్లా పటాన్చేరు మండలం రుద్రారం గ్రామంలో శ్రీ శివాజీ యువజన సంఘం సభ్యుల పిలుపు మేరకు స్థానిక సర్పంచ్ సుధీర్ రెడ్డి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ సాంస్కృతిక సాంప్రదాయాలకు ప్రతీక వినాయక చవితి నవరాత్రులు అని అన్నారు. యువత చెడు మార్గం నుంచి మంచి మార్గం అలవరుచుకోవాలని, ఐక్యమత్యంతో జీవించాలని కోరారు. వివిధ సాంస్కృతిక సాంప్రదాయ కార్యక్రమాలతోటి మరియు భజన సంకీర్తనలతోటి పూజలు నిర్వహించాలని అన్నారు. మరియు రుద్రారం గ్రామ ప్రజలు సుఖశాంతులతోటి ఐశ్వర్యాలతోటి ఆ గణనాథుని ఆశీర్వాదంతో చల్లగా ఉండాలని కోరారు. ఈరోజు గణపతి నవరాత్రోత్సవ సందర్భంగా మన రుద్రారం గ్రామంలో శివాజీ యూత్ అసోసియేషన్ తరఫున ఈరోజు అన్నదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి అనేక మంది భక్తులు ఇచ్చేసి అన్నదాన తీర్థప్రసాదాలు తీసుకొని వెళ్తున్నారు. ముఖ్యంగా శివాజీ యూత్ వాళ్ళ సభ్యులకు, యువజన సంఘం ప్రతి ఒక్కరికి పేరు పేరున ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రతి ప్రజాప్రతినిధికి, యువకులకు, మహిళలకు, అందరికీ, ప్రజలందరికీ కూడా మా గ్రామం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇలాగే గణపతి మా గ్రామం పైన, మన రాష్ట్రం పైన, మన దేశం పైన ఎప్పుడు చల్లగా ఉండాలని చెప్పి, సుభిక్షంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను భగవంతుని. ఈ అవకాశం ఇచ్చినందుకు శివాజీ యూత్ అసోసియేషన్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రుద్రారం గ్రామం, పటాన్చేరు మండలం రుద్రారం గ్రామంలో శివాజీ యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా సర్పంచ్ గారు కూడా వచ్చారు. మరియు అనేక మంది గ్రామ పెద్దలు కూడా వచ్చారు. వాళ్ళందరికీ కృతజ్ఞతలు మా యూత్ అసోసియేషన్ తరఫున. గ్రామంలో వచ్చిన ప్రతి యువకునికి, పెద్దలకు, చిన్నలకు అందరికీ మా కృతజ్ఞతలు యూత్ తరఫున. బాబా మంచిగా హలో హలో లోపల